22, 23, 24 వచనాలు కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24 వరకు కూడా కలిసి చదువుకుందాం. ఇప్పుడైతే సీయోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు, మనము వచ్చి ఉన్నాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధన ద్వారా మీ బిడ్డలకు ఆరాధన ద్వారా మీరు మాయపరచబడ్డారు. స్తోత్రం. మధ్యలో ఉంచిన బలను బట్టి స్తోత్రములు. యోగ్యంగా పాలు పొందటానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము, సరి చేసుకుని యోగ్యమైన రీతిలో పాలు పొందటకే కృపణమని యేసు ప్రభు సెలవులో ఖర్చునామాలను రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మీ దైవల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వచ్చిన వారందరినీ బట్టి స్తుతిస్తూ కొంత సమయం ఈ వాక్యం మీద ధ్యానం ఉంచడానికి సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము దేవుడు మనల్ని శ్రేష్టమైన దానిలోనికి తీసుకొచ్చాడు. యూదుల కంటే కూడా శ్రేష్టమైన దానిలోనికి మనం తీసుకొచ్చాడు. మనము అన్ని జనులము, మనము దేవుని సంబంధం కాదు. అయితే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. యేసు ప్రభు తన సొంత రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. అటు యూదులను కానీ అన్ని జనుల్లో నుండి విశ్వసించిన వారందరినీ ఏకం చేశాడు. ఆ రీతిగా వారి మధ్య మన మధ్య ఉన్న తారతమ్యాలు తొలగించి ఒకే నిబంధన దేవుడు చేశాడు. ఒకే ప్రభు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిసం. అందరూ కూడా దీన్ని పాటించటానికి మనల్ని కూడా దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ పత్రిక హెబ్రీయులకు రాశాడు. హెబ్రీ భాష మాట్లాడేవారు యూదులు. సో దాంట్లోంచి ఆ పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నీతి విధిలో నుండి వచ్చినవారు, యేసు ప్రభుని నమ్ముకున్నవారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, దాని నుంచి వచ్చిన వారు యేసునందు విశ్వాసం ఉంచాలి, తర్వాత అవి కూడా పాటించాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి, పాత నిబంధన ఆచారాలు కూడా పాటించాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వారికి నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇక దాన్ని పాటించవలసిన పని లేదు. ఇది శ్రేష్టమైనది, ఇది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. దానిలోకి వెళ్ళవలసిన పని లేదు. మనం కూడా ఈ భూమి మీద అన్ని జనులుగా ఆయా మతాల్లో నుండి వచ్చి ఉంటాం కదా. అయితే ఆ మతాచారాలను మనం పాటించవలసిన పని లేదు. చాలామంది ఇప్పటికీ కూడా వాటిని పాటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి వాళ్ళు టైం ఫిక్స్ చేసుకుంటారు, దాని ఆచారాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారు. ఇది గుడ్ టైము, అది బ్యాడ్ టైం అని. కాబట్టి ముహూర్తం పెట్టుకుంటారు. రాత్రి 9:30కి ప్రార్థన చేయమంటారు. ఇది ఏదో అయింది, ఏదో చేయాలని కదా. అవన్నీ అవసరం అండి. వి లివ్ బై ఫెయిత్ కదా, నాట్ బై సైట్. అది యేసుక్రీస్తు ప్రభువే సమస్త కార్యాలు చేస్తాడు. సమస్తాన్ని కూడా మంచిగా చేశాడు, శుభం చేశాడు. అశుభం అనేది ఇంకేమీ కూడా లేదు. కీడైనా మేలైనా అంతా కూడా మేలు కొరకే చేశాడు. అందుకని ఇది వర్రీ అవ్వాల్సిన పని లేదు. వర్రీ అయితే బర్రీ అవుతాం, జాగ్రత్తగా ఉండాలి. అందుకని కాబట్టి వారికి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. చూడండి, ఇలా చేసేవాళ్ళు అవి ఇవి రెండు చేసేవాళ్ళు ఎలా ఉంటారు చూడండి. 5వ అధ్యాయము హెబ్రీ 5వ అధ్యాయము 11 నుండి 14 వరకు మార్చి చదువుకుందాం. హెబ్రీ 5వ అధ్యాయము 11 నుండి 14 వరకు. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.
మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత పేరుకు సాధనకు చేయడానికి అనేక నియమాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. వారికే తగును. అనుభవించదు, వారికే తగును. ఎవరికే తగును? చూడండి, ఇక్కడ కాలమును చూస్తే మీరు ఎప్పుడో ధర్మశాస్త్రం నుండి బయటకు వచ్చారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అయితే ఇప్పుడు అటు ఇటు ఉంటున్నారు కదా. అటు ఇటు ఉండేది ఏమంటారండి? కొన్ని జంతువులు ఉంటాయి. అటు గుర్రము కాదు, ఇటు గాడిద కాదు. ఎవరంట? అది జీబ్రా. జీబ్రా జీబ్రా సారాల గుర్రం ఉంటుంది తెలుగులో. అది అటు ఇటు కాకుండా ఉంటాం కదా. కుక్క కాదు, నక్క కాదు, అట్లా. అయితే అలాగ ఉండటానికి లేదు. ఇంకోటి లవోదికీయ సంఘం కూడా అలాగే ఉంటుంది. చూడండి 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎక్కడ ఉంటుంది లవోదికీయ? ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన 3. నేనా? మార్చుకొని చదవండి. నేను దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నాను. తర్వాత వెచ్చగానే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. 15వ వచనం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నా క్రియలను నేను ఎరుగుదును. నేను చల్లగానైనను వెచ్చగానైనను లేను. నేను చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అది చూసారండి, ఆత్మీయ జీవితంలో వెచ్చగా ఉంటే దేవుని పక్షంగా ఉన్నాం, చల్లగా ఉంటే లోకంలో ఉన్నాం, సాతానికి దాసులము. నులివెచ్చగా ఉంటే అటు కాదు ఇటు కాదు. అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదు. ఉంటే ఎలా ఉండాలంట? లోకంలోకి వెళ్ళిపోయి లోకానుసారంగా ఉండు. లేకపోతే ఎట్లా ఉండాలంట? వెచ్చగా ఉండు. ప్రభులో స్థిరంగా ఉండండి. ప్రభు ఇతరులకు మాదిరికరంగా ఉండండి. వాక్యాన్ని నేర్చుకుంటూ అది అనుభవ జ్ఞానములు ఎదగాలి. వాక్యాన్ని చాలామంది మనం చెప్పేస్తాం కదా. వాక్యం దాంట్లో ఏముండాలి? ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడాలి. ఆరాధన చేసాం, బండ మీద నిలబెట్టేప్పుడు స్థిరపరిచావు, నన్ను కూడా సజీవరాయిగా చేసుకున్నాం. రాయి దేని గుర్తండి? స్థిరత్వానికి గుర్తు. చేసావు, నీకు వందనాలని చెప్పటం. ఈ రాయి ఏమవుతుంది? కొన్ని రోజులకి పడిపోయి అట్లా ఆ స్థితిలో బలహీనం కాకూడదు. రాయి ఎలా ఉండాలి? స్థిరంగా. ఇప్పుడు యోగుకి శ్రమలు వచ్చినాయి, స్థిరంగా ఉన్నాడా లేదా? యెహోవా ఇచ్చిన యెహోవా. మీరెవరు భయపడకండి, అటువంటి శ్రమలు మళ్ళీ రావు. మళ్ళీ శాంపుల్ అక్కడ చూపించాడు అంతే బైబిల్లో. ఎవరికైనా వచ్చినాయి ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వవు అది. సో ఎవరు భయపడకండి. ఆ శ్రమలన్నీ కూడా మన పక్షంగా యేసు ప్రభువే భరించాడు. మనకు చాలా క్షేమస్థితి ఇచ్చాడు. అందుకనే మనం వెచ్చగా ఉండాలి ప్రభు విషయంలో. ప్రభుని అభిమానించాలి, ప్రభుని ప్రేమించాలి, వాక్యాన్ని నేర్చుకుని అనుభవ జ్ఞానం పొందాలి. ఆ విధంగా చేయాలి. కానీ అటు ఇటు కాకుండా ఉంటాం. అలాగా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా బోధింపబడుతున్నాం. అయితే ఇక్కడ ఈ హెబ్రీయులు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అటు ఇటు ఉండి కాలాన్ని చూస్తే బోధకులుగా ఉండాలి, కానీ ఇంకెలా ఉన్నారు? పసిపిల్లలుగా ఉన్నారు. అందుకని మనం కూడా పరీక్షించుకోవాలి. 7 దినాలు గడిచే కొద్ది బోధకులు అంటే ఇక్కడ ఉండి చెప్పడం మాత్రమే కాదు, తప్పు చేసే వారికి ఏం చెప్పాలి? అలా కాదు నాయన, ఇలాగని చెప్పాలి కదా. నేరం మోపడం కాదు, కానీ వారి క్షేమం కొరకు ఏం చేయాలి? మన పిల్లలకి చెప్తాం కదా, తప్పునైనా మీరు అబద్ధం చెప్పకూడదు అని చెప్తాం కదా. అట్లాగే మనం నీతిని అనుసరించేటప్పుడు, వాక్యాన్ని అనుసరించేటప్పుడు, ప్రభుకు అనుకూలంగా జీవించేటప్పుడు మనం ఇతరులకి బుద్ధి చెప్పే స్థాయిలో ఉండాలి. ఇక్కడ అకుల ప్రిస్కిలా ఉన్నారండి. వారు ఏం చేశారు? అపోస్తలుని చేర్చుకున్నారు. తర్వాత అపోల్లో దగ్గరికి వచ్చినప్పుడు తాను కూడా వాక్య పరిచర్య చేస్తున్నాడు. తనలో ఉన్న లోపాలను కూడా వాళ్ళు ఏం చేశారు?
చెప్పి ఆ రీతిగా మనమంతా కూడా వాక్య జ్ఞానంలో ఎదగాలి. సహోదరులే కానీ సహోదరులే కానీ అందరూ కూడా ఇతరులకు బుద్ధి చెప్పే స్థాయిలో, అది ధర్మశాస్త్ర సంబంధమైంది, లేకపోతే అది ఫలానా మతానికి సంబంధించింది, ఫలానా దానికి సంబంధించింది, ఆ ప్రకారం ఇప్పుడు మనం చేయనవసరం లేదు. విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలి? దేవుని క్రియలు చెప్పాలి అని రావాలి. చూడండి, లేకపోతే ఏంటి, పాలు తాగవలసిన వారే పాలు తాగటం మానేసి బలమైన ఆహారం తీసుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, పేతురు చెప్తాడు. 1 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రైట్, వెరీ గుడ్. మీరు రుచి చూచిన ఎడల దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను మాని వారే ఆ పాలన అపేక్షించి. చూడండి, ఎదగని వారికి దేవుని వాక్యము, ఎక్కడ వారు అక్కడే ఉన్న వారికి దేవుని వాక్యము పాల వంటిది. ఈ పాలు తాగే వారిని ఏమంటామండి? పసిపిల్లలు కదా. ఆ స్థితిలో ఉండకూడదు. ఈ స్థితిలో ఎందుకుంటాం? పాలు తాగే స్థితిలో ఎందుకుంటాం? ఇక్కడ రాసింది ఏముంది? మీరు ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వము, చూసారా, సమస్తమైన దుష్టం. అదే అయితే సాతాను సంబంధమైనది ఏది ఉండకూడదు మనలో కూడా. అది చెడు కార్యాలు చేయటానికి వీల్లేదు, చెడు మాటలు పలకటానికి వీల్లేదు, చెడు చూపులు చూడటానికి వీల్లేదు. అది కాబట్టి సమస్త దుష్టత్వము మానుకోవాలి. రెండోది ఏముంది? కపటము. కపటం అంటే అది లోపల ద్వేషం ఉంటుంది, పైకి ప్రజలోడన్నా ప్రజలోడక్క కదా, అట్లా. తర్వాత ఇదంతా మోసం కదా. అది అట్లాగే యోధా ఇస్కరియోతు కూడా పైకి బాగానే ఉన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు దేనికి గుర్తండి? ప్రేమ గుర్తు. కానీ గుద్దాడు, ముద్దు గుద్దుకు గుర్తయింది, అదైతే సెలవుగా అప్పగించాడు. సో అలాంటిది మనలో ఉండకూడదు. తర్వాత వేషధారణ కదా. వేషధారణ అంటే పైకోటి లోపల ఒకటి. సో దాచిపెట్టుకోవటం, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవటం, పైకి కనపరుచుకోవటం, ఇట్లా చాలా మందిలో కనబడుతుంటుంది. నన్ను కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నాలో కూడా కనబడుతుంది, లేదా మీలో కూడా కనబడుతుంటుంది. అట్లా మనమంతా కూడా ఇవి లేని వారుగా ఉండాలి అంటే ఒకరికొకరికి అర్థం అవుతుంది అన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. ఇర్మియా 9:4. మీలో ప్రతివాడును ఎవరి విషయం అండి? పొరుగు వాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనా నమ్మవద్దు. సహోదరులు కూడా పెట్టుకుందాం. సహోదరులు తంత్రగొట్టి అయి కొంప మంచును. ప్రతి సహోదరిని కట్టే బదులు ఏం చేస్తున్నారండి? ముంచేస్తున్నారు. ఈ లోకంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, యవనస్తులు, వాడు ముంచేట్రా. సో మనం ముంచేవారంగా ఉండకూడదు. క్రీస్తు మనల్ని లేపాడు కదండి. అది కాబట్టి వేషధారణ ఉండకూడదు, దుష్టత్వం ఉండవద్దు, ఇంకేం ఉండకూడదు, కపటం ఉండకూడదు. మూడోది వేషధారణ ఉండొద్దు. తర్వాత అసూయ ఉండదు. అసూయ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మొట్టమొదటి మర్డర్ ఎందుకు జరిగింది? హేబేలు. అసూయ. దేవుడు మెచ్చుకున్నాడు అసూయ కదా. మన పిల్లలు కూడా అన్నకి 2 చాక్లెట్లు ఇచ్చే చెల్లికి 1 చాక్లెట్ ఇస్తే పెద్ద గొడవ. అయితే వాళ్ళు ఏమంటున్నాం మనం? పసిపిల్లలు అంతే అంతే, వాళ్ళు ఏడుస్తుంటారు, వదిలేయండి అంట. మరి మన సంగతి ఏంటి? మనం పసిపిల్లలం కాదు కదా. వయసులో 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు పెరిగిపోయాం కదా. నేను పెద్దవాడిని అండి అని చెప్తాను. అయినప్పటికీ ఈ స్వభావం లోపల మనలో ఉంటే మనం స్టిల్ వీఆర్ బేబ్స్ కదా. మనం పసిపిల్లలం అని గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి బయటపడాలి. అది సో కనుక జాగ్రత్తగా కాపాడుకో. ఇదంతా మన లోపల ఉంటుంది, బయట కనపడదు. అందుకనే క్రీస్తులో
క్రీస్తు చూసేది, లేకపోతే దేవుడు చూసేది ఆంతర్యాన్ని చూస్తాడు కానీ బాహ్య స్వరూపాన్ని. మంచిగా డ్రెస్అప్ అవ్వచ్చు, వైట్ షర్ట్ వేసుకోవచ్చు. మీరు కదండి, నేను ఎప్పుడు వైట్ వేసుకోవచ్చు. బట్ లోపల ఎలా ఉంటుందండి? మనం చూసుకున్నాం కదా. మోషే నీ చెయ్యిని గుండె మీద పెట్టుకో అన్నాడు. పెట్టుకుంటే ఏమైంది తెలుసా? కుష్టు 4 నిర్గమకాండం 4లో ఉంటుంది కదా. కుష్టు రోగం వచ్చింది. మళ్ళీ పెట్టుకున్నాడు. ఏమైంది? పైకి ఎర్రగా బుర్రగా చాలా బాగున్నాడు కదా. నా ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించే ముందు నీ హృదయాన్ని సరి చేసుకో ఫస్ట్. రెండోది, నా ప్రజల హృదయంలో అంతా ఏముందండి? కుష్టే ఉంది. ఈ లోకంలో ఉన్న వారి అందరి హృదయంలో ఏముంది? పాపపు కుష్టి ఉంది. ఆ కుష్టే ఇది. దీని అంతటిని ఏం చేయాలి? మనం తొలగించుకోవాలి. మారు మనసు పొందామని చెప్పుకొని, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, బయటికి ఎన్ని కార్యకలాపాలైనా క్రైస్తవ కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా చేయాలి మంచివి. అట్ ద సేమ్ టైం నేచర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి. అది తర్వాత ఏమన్నా? సమస్త దూషణ మాటలు. సంస్కృతం వచ్చండి అందరికి. సంస్కృతం కదా. సంస్కృతం అంటే ఏంటి? ఎప్పుడు వస్తుంది సంస్కృతం చెప్పండి చూద్దాం. ఎవరన్నా? కోపం వచ్చిన కదా. కోపం ఎందుకు వస్తుంది? ఎవరన్నా ఏదన్నా ఒక్క మాట అంటే చాలు కదా. అందుకనే ఇక్కడ రాస్తాడు, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30-31 చదవండి దయచేసి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టుకుడి, విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ విసర్జించుడి అనే మాట ఎందుకు వచ్చింది? చంపుడి అని లేదు. ఏమొచ్చిందండి? విసర్జించుడు అంటే, సరే ఈరోజు చెప్పవచ్చు నాకు కోపం లేదండి, అంతా మారిపోయింది, మళ్ళీ రేపు వస్తుంది. రేపు రాదే టెంపరేచర్ పెరిగితే ఎప్పుడు ఒకలాగా ఉంటుందా? ఎవరు వచ్చేదా అంటారు. నీకు తెలుసా అన్నీ ఏమన్నాడు తెలుసా నిన్ను అనేటప్పుడు మళ్ళీ గుడికి రామ్మా. ఆయన ఎవడు అనుకోనివ్వండి కదా. ఏనుగు వెనకాల కుక్క మొరిగింది అనుకోండి, ఏనుగు ఏం చేస్తుంది? ఊపుకుంటే వెళ్ళిపోతానండి తోక ఇలాగ. ఏనుగు పెద్దదే కానీ తోక చిన్నది కాబట్టి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం పట్టించుకోకూడదు. దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్తగా, వాళ్ళే స్థిరమైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా ఏమన్నా దూషణ మాటలు ఉండకూడదు. తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి, విసర్జించాలి. మనకు కూడా చంపుకోవడం వేరు. కొన్ని బైబిల్లో చంపాలని, చంపుకోవాలంటే ఎప్పుడు ఒకటేసారి వాటిని వదిలేసుకోవాలి. విగ్రహారాధన చంపుకోవాలి, మళ్ళీ ఉండటానికి వీలు. లేకపోతే తాగుడో ఇంకో ఏదో శరీర ఇచ్చలు అలవాటు ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేయాలి? చంపు. అది మారవచ్చు. దాంట్లో నిర్జీవ క్రియలు విడిచి అంటే అర్థమేంటి? దాంట్లో జీవం లేదు, అటు శరీరానికి లేదు, ఆత్మకి లేదు. కాబట్టి అవన్నీ మనకెందుకు? ఇంకోటి జేబును పాడు చేస్తాయి. కష్టపడి పని చేస్తాం, దానికి పెడతారు, ఏమవుతుంది? అది వాటిని చంపుకోవాలి, విసర్జించాలి. మనం కూడా నీళ్లు తాగుతాం, విసర్జించాలి. భోజనం చేస్తాం, విసర్జించాలి. ఎప్పుడు చేయాలి? రోజు చేయాలి కదా. అట్లా అప్పుడు శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆత్మ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ పురుగులు ఉన్నాయి మనలో, ఈ పురుగులు పైకి మంచిగానే ఉన్నాం, లోపల ఈ పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు ఏం చేయాలి? చంపుకోవాలా? విసర్జించాలి. ఎప్పుడు విసర్జించాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు వస్తాయండి. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి నేర్చుకోవాలి. అది అట్లా నేర్చుకున్న తర్వాత మనము అప్పుడు ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతాం. ఇతరుల్ని ఈ పనులు చేసేవారిని చెప్పగలుగుతాం. అది దుష్టత్వంతో కూడిన పని, అది వేషధారణ, అది అసూయ అని చెప్పగలుగుతాం. ఇవన్నీ లేనప్పుడే కదా. మైనస్ దీస్ థింగ్స్ వీఆర్ స్పిరిచువల్ కదా, ఇంక్లూడింగ్ దీస్ థింగ్స్ వీఆర్ నాట్ స్పిరిచువల్. సో అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
12వ వచనం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలమైనదై రెండంచులుగా ఎటువంటి కఠిన కంటినో వాడిగా ఉండి ప్రాణాత్మను కీడును మూలను విభజించమంటున్నట్టు చూచు ఇక తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యం గురించి ఉంది. ఇప్పుడే మనం చూసుకున్నాం. దేవుని వాక్యం పాల వంటిది. మొట్టమొదటిగా శరీర క్రియల్ని చంపుకోవాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించే అనుభవం మనకు ఉండాలి. తర్వాత ఇక్కడ ఏముందంటే దేవుని వాక్యము సజీవమై, ఒకటి సజీవమై, రెండోది బలము కలిగినది. సో దీంట్లో వేరే దాంట్లో అది సజీవం కాదు కదా, ఇది మాత్రం ఎటువంటిది, ఎందుకంటే జీవింపజేసింది. సచ్చిన వారిని సైతం బతికింపజేస్తుంది కదా, పాపుల్ని సైతం మారుస్తుంది అనమాట. ఓకే, వేరే ఎవరో చెప్పారు, ఎవరన్నా పెద్ద మనుషులు ఎవరైనా లోకంలో చెప్పారు అనుకోండి. సామెతలు కూడా చాలామంది కవులు రాశారు. అవి మనం పాటించలేకపోవచ్చు, కానీ ఇదేం చేస్తుంది, ఈ వాక్యం మనలో పనిచేసేటట్టుగా పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. ఇది జీవం గలది, శక్తి గల మాటలని యోహాను కూడా రాస్తాడు 6వ అధ్యాయంలో. తర్వాత సజీవము బలమైనదే, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హృదయంలో పనిచేస్తుంది. ఏది, దేవుని వాక్యం కదా, రెండంచులు గల వాడి గల ఖడ్గము. దీని అర్థం ఏంటంటే నానా రకాలుగా చెప్తారు. ఓకే, చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ రీతిగా అయితే మనం విపరీతమైన అర్థాలకు పోవట్లేదు. అది నీతిమంతులు అంటే ఎవరు, నీతిమంతుడు అంటే ఇవన్నీ కదా, అవన్నీ సరే. మనం అంతా నీతిమంతులు వెళ్ళాం, నీతిమంతుల ఆత్మ దగ్గరికే పిలువబడ్డాం. మనల్ని నీతిగా చేసింది నీతిమంతుడైన యేసు ప్రభు. ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకోమన్నప్పుడు నీతిమంతుడని చూస్తాం. నీతిమంతుడైన పాలగారిని మాదిరిగా తీసుకోండి, రాజుగారిని తీసుకోండి, ఇంకోని తీసుకోండి, అట్లా. ఓకే, సో విపరీత అర్థాలకు పోతుంటే బోధల వరకు మారిపోతూ ఉంటాయి అన్నమాట, కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాం. అట్లా లేదు, సింప్లిఫైడ్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, అర్థం అవ్వాలి, దాన్ని పాటించగలిగేటట్టుగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యము రెండంచులు గల వాడి గల కట్టును ఏం చేస్తుందంట, మూలుగని. ఇక్కడ దీని అర్థం ఏంటంటే శరీరాన్ని ఆత్మని వేరు చేసి చూపిస్తుంది. ఏది శరీర సంబంధమైంది, ఏది ఆత్మ సంబంధమైంది, ఏది లోక సంబంధమైంది, ఏది పరలోక సంబంధమైంది, ఏది ధర్మశాస్త్ర సంబంధమైంది, ఏది క్రీస్తు శాస్త్ర సంబంధమైనది. ఎవ్రీథింగ్ ఈజ్ సెపరేటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు బల దగ్గర పాలు పొందాలి. పాలు పొందినప్పుడు మన శరీర క్రియలు చూపిస్తుంది ఇది వాక్యం. ఇది ఈ శరీర క్రియలు మనం పాటిస్తామా, బలలో పాలు పొందాలి. వీటిని ఏం చేయాలి, ఇప్పుడు మనం వేరు చేసుకోవాలి. మనకు కూడా అనుదిన జీవితంలో ఈ శరీర సంబంధమైన అపవిత్రమైన క్రియలు తలంపులు ఉన్నాయో చూసుకొని సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరి చేసుకోవాలి, సమాధాన పడుతూ రావాలి. లేఖనాలు చదివినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 6వ వచనం దయచేసి చూడండి. ఆత్మానుసారమైన మనసు చూసారండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అది కావాలా, నీకు సమాధానము కలుగును గాక. షాలోమ్ అంటే వచ్చేస్తుందా కదా, షాలోమ్ అంటే వచ్చేసిందా సమాధానం. ఏం చేయాలి, అది మనం చెయ్యాలి. ఇతరులకి హాని చేసి సుఖంగా శాంతిగా ఉండక్క అంటే వెనకేమో మంట పెట్టి ముందేమో హ్యాపీగా ఉండ, అట్లా చేసేది లేదు. ఏం చెప్పాను చదవండి. నెక్స్ట్ ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. దేవునికి విరోధం ఏంటండి, శరీరానుసారమైన. ఇప్పుడు మనలో ఎన్ని మనసులు ఉంటాయి, దీన్ని వేరు చేసుకోవాలి. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, రెండు మనలోనే ఉన్నాయి కదా.
యేసు ప్రభు నమ్మిన తర్వాత నాకు ఆత్మానుసారమైన మనసు ఒకటే ఉందంటే కాదు. ఆ మనసు ఉంటే ఆ ఒక్క మనసే ఆత్మానుసారమైన మనసు ఉంటే ఇది అవసరం లేదు, అది కూడా పనిచేస్తుంది. మనలో ఏది ఎక్కువగా మనం ఉపయోగించేది ఏంటి? శరీరానుసారమైన మనసు. మన ప్లానింగ్ కూడా దీని మీద ఆధారపడుతుంది. వీఆర్ లెడ్ బై అవర్ హ్యూమన్ మైండ్, ద వరల్డ్లీ మైండ్ ఆల్ ద టైమ్ మోస్ట్లీ. అయితే అందుకని ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అందుకనే ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసుని వేరు చేసి చూసుకోవాలి. ఏది ఆత్మానుసారమైంది? దేవుడు అంగీకరించింది ఆత్మానుసారమైంది. అది తర్వాత ఇప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవమ్మా. మొదటి నుంచి చదవండి. మొదటి వచ్చి, ఓ అవివేకులైన గలతీయులారా, భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. నేను చూడండి, గలతీయులారా, అవివేకులారా అంటున్నాడు. ఎట్టి పరిస్థితులు అంటున్నాడండి? వాడు ధర్మశాస్త్రం నుండి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినట్లుగా అపోస్తలుడైన పౌలు క్రీస్తుని అంత స్పష్టంగా వారికి తెలియజేసిన తర్వాత, వారు నమ్మి బాప్తిజం తీసుకున్న తర్వాత, సమాజముగా సమకూర్చబడిన తర్వాత, ఈయన వేరే సంఘానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారండి? మళ్ళీ ధర్మశాస్త్రం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏమవుతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ చదవండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? చూసారా, పరిశుద్ధ ఆత్మను పొందాలి. దేవుని బిడ్డలు వారే పరిశుద్ధ ఆత్మను పొందిన వారే దేవుని బిడ్డలు. కాబట్టి విశ్వసించినప్పుడే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే, మన పాపములు దేవుడు క్షమించినప్పుడే ఎప్పుడు మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధ ఆత్మ బయట ఉండి ఒప్పుకొని చేస్తాడు. అయితే విశ్వసించిన వెంటనే, పాపాలు ఒప్పుకున్న వెంటనే క్షమించి లోపలికి వస్తాడు. కాబట్టి అయితే ఇక నానా రకాలుగా ఉంటుంది. దాని కొరకు కలవరపడక్కర్లేదు. అది ఒక బైబిల్ పట్టణం కింద ఉంటుంది. అది పరిశుద్ధ భాషలు మాట్లాడాలా? ఏది భాషలు అనేది వరాల్లో ఒక వరం అండి. వరాల్లో ఒక వరం. అందరూ భాషలు మాట్లాడతారా? అందరూ స్వస్థపరుస్తారా? అందరూ చేస్తారా? లేదు. అందరూ చేస్తే ఇంతమంది ఎందుకు? ఒక్కొక్కరికి దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క సామర్థ్యం, 2 సామర్థ్యాలు, 5 సామర్థ్యాలు ఇచ్చి వారిని వాడుకుంటాడు. ఈవెన్ లోకంలో కూడా అందరూ ఎలక్ట్రీషియన్సా? అది లేకపోతే అందరూ ఒకే వృత్తి కలిగిన వారా? లేదు. ఎందుకు? సొసైటీని సపోర్ట్ చేసుకోవడానికి, ఈ సొసైటీ ముందుకు వెళ్ళటానికి అట్లా. సో కనుక అవివేకులైన గలతీయులారా, ఎంత మాట వచ్చేసిందండి? వీళ్ళెవరు ఇప్పుడు? వెచ్చని వారా, చల్లని వారా? నూనె మధ్య రకంలో ఉన్నారు గలతీయులు. అయితే వాడి సంగతి బాగుంది, మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, యేసు ప్రభు నమ్ముకుని జాగ్రత్తగా ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఇది పెద్ద కష్టతరమైన పని లేదు. పరిశుద్ధాత్మనిచ్చాడు మనకి, దేవుడే సాయం చేస్తాడు. నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఇరుకు మార్గము, విశాల మార్గం. విశాల మార్గం అంటే మన సొంత ఇష్ట ప్రకారం వెళ్ళిపోయేది. అయితే విశాల మార్గం అయితే మీరు నేను చేయవలసింది ఏమీ లేదు, అంత దేవుడే చేశాడు, క్రీస్తులోనే చేశాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మనం మీ ఇళ్ళకి వెళ్ళాలి. కష్టమా సులువా? మీ ఇంటికి వెళ్ళాలి. ఒక 5 మైళ్ళు, 10 మైళ్ళు, 20 మైళ్ళు ఉందనుకుందాం. కష్టమా సులువా? రామగోపాలన్న డ్రైవింగ్ నేను చెప్పేది డ్రైవింగే. ఈ గోపాయి కార్ అనేది చెప్తున్నాను. అయితే బాగా లాభమైన వాళ్ళు కష్టం కదా, వాకింగ్ పాలన నడిచేస్తాడు పర్వాలేదు. అయితే చూడండి, రోడ్డు గవర్నమెంట్ వేసింది కదా, అది కూడా మీరు లోన్లో తీసుకున్నారు. నెలకి 300, 400 కడతారు. ఆ రోడ్డు మీరు వేసుకుని వెళ్ళాలంటే ఇప్పుడు పరలోకానికి మార్గం ఎవరు? యేసు ప్రభు. చనిపోయాడు, ఆయనే అన్ని చేశాడు. పాపిని నన్ను కరుణించండి, క్షమించాడు, రక్తంతో కడిగాడు. ఏంటి కష్టం ఇక్కడ? సొంత బుద్ధిని ఉపయోగించు. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేసి మెస్ చేస్తాం. అందుకంటే ఏంటి? నెవర్ యూజ్ అవర్ ఓన్ మైండ్.
ఓకే, బైబిల్లో ఉంది ఏ సేవ ఎట్లా చేయాలి, పరిశుద్ధులు ఎట్లా మాట్లాడాలి, ఎవరు ఎట్లా మాట్లాడాలి అని ఉంది. యేసు ప్రభు నోట్లో ఏముందండి? దయారసం ఉంది. ఎంత చెడ్డ పాపి అయినా ఘోర పాపి తన దగ్గరికి వస్తే అమ్మా, ఆ మాటతోనే ఆమెకు పూర్తి స్వస్థత వచ్చేస్తుంది. ఆ ఒక్క మాటే చాలు. మనం మొదలు పెడితే ఏమవుతుంది? పారిపోవాలి కదా. ఇవన్నీ నేర్చుకోవాలి. నేను మాట్లాడే మాట శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది చూసుకోవాలి. స్పెషల్లీ వెన్ వీ టాక్ టు అదర్స్ కదా, ఇట్ షుడ్ ఎడిఫై అదర్స్. వినేవారికి ఏం కలగాలి? క్షేమాన్ని, ఆదరణ కలిగించాలి. కొన్నిసార్లు హెచ్చరిక కూడా కలిగించాలి. మన మాటలు ఎలా ఉండాలి చూడండి. ఒక మాట ఇది ఇట్లా పెట్టుకోండి దయచేసి. టైం లిమిట్ ఉంది కానీ చూద్దాం. అది చెప్పాలనుకున్నా టైం చూసి మిస్ అయిపోయింది. మన మాట ఎలా ఉండాలి? సారీ, అది కదమ్మా, వేరే తలం కాదు. సరే, పర్వాలేదు. సరే, కనుక ఇప్పుడు ఈ గలతీయులు, మళ్ళీ గలతీయుల దగ్గరికి వద్దాం. ఈ గలతీయులు ఏం చేస్తున్నారంటే అటు ఇటు కాకుండా ఉంటున్నారు. ముఖ్యంగా అది ఇది చేయకూడదు. మనం కూడా మాట విషయంలో కూడా సారీ, ఇప్పుడు వచ్చింది 1 కొరింథీ 14:3 చదవండి. 1 కొరింథీ 14:3 చదవండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. చూసా, మనుషులతో మాట్లాడేవాడు ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి, హెచ్చరిక. హెచ్చరిక అంటే ఇది తప్పు అనిపిస్తుంది వాక్యానుసారంగా అని మనం ఏం చేయాలి? లేకపోతే అది నువ్వు అలాగే వెళ్ళకు, అట్లా వెళ్తే ఇది జరుగుతుంది, అపాయం జరుగుతుందని చెప్పాలి. వార్నింగ్ అంటే హెచ్చరిక అని పెడతారు. ఎందుకండి? దేర్ ఇస్ ఎ డీటూరో, లేకపోతే ఇక్కడ రోడ్డు ఇది వంకరగా ఉందో టింకరగా ఉందో ఏదో చెప్తారు కదా. సో అది హెచ్చరిక. దట్స్ వారికి క్షేమాన్ని కలిగజేసేటట్టుగా మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. రెండోది ఏం చేయాలి? ఆదరణ కూడా. ఊరికే పొడిసేసి వదిలేస్తే వీఆర్ కమిటింగ్ మర్డర్, స్పిరిచువల్ మర్డర్ కదా. వీ కెన్ ఎగ్జాక్ట్ లైక్ బొంబార్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ ఎనీథింగ్. బట్ ఒక మనిషి మందిరంలోకి రావటమే కష్టం అండి. ఆ వచ్చిన వాడిని కొద్దిగా ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు సిస్టర్కి తెలుసు, పసిపిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? తింటావా లేదా, తాగుతావా లేదా, పాలని కొడదా నెత్తి మీద, అట్లా చూసుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి మీ పిల్లలు చూసుకున్నట్టు పెద్దవాళ్ళు కూడా, ముఖ్యంగా బోధకులు కూడా అట్లా చూసుకోవాలి. అయితే నేర్చుకునే వారు కూడా ఎప్పుడు పసిపిల్లల్లాగా ఉండకూడదు కదా. ఎట్లా ఉండాలి? వెచ్చగా ఉండాలి, నిలువెచ్చగా ఉండాలి. కొన్నిసార్లు ఇలాంటివి వచ్చినప్పుడు, ప్రతికూల మాటలు వచ్చినప్పుడు కూడా నిలబడాలి. యేసు ప్రభు నిలబడ్డాడు. ఎందుకంటే ఈ హ్యాడ్ ఎ స్పిరిచువల్ మైండ్ కదా. ఆయనలో ఎంత మాత్రం కొంచెమైనా శరీరానుసారమైన మనసు ఉంటే తట్టుకోలేడు. ఎవరు తట్టుకోలేరు. అపోస్తలుడు పౌలుకి అంతకుముందు ఉంది, ఇప్పుడేమొచ్చింది? ఆత్మానుసారమైన మనసు వచ్చింది, తట్టుకోలేడు. ఆ తర్వాత చదవండి, ముగించుకుందాం త్వరగా. ఓకే, చాలము, అది అయిపోయింది. ఇక్కడ గలతీ 3:3 చదవండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిశుద్ధాత్మను పొందినవాడు ఆత్మానుసారి, ఆత్మ చేత నడిపింపబడేవాడు ఆత్మానుసారి, శరీరమైన మనసుతో నడిపింపబడేవాడు శరీరానుసారి. బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ముఖ్యంగా సంఘంలో ఎంతమంది ఉంటారు? ఆ శరీరానుసారులు, ఆత్మానుసారులు. లోకంలో ఉన్న వారంతా ప్రకృతి సంబంధం. అంటే అందుకనే పశువులతో పోల్చబడుతుంది. వారు ఆత్మలో చనిపోయిన వారుగా ఉన్నారు కనుక కేవలం శరీరం, ప్రాణం. పశువులకి ఏముందండి? శరీరం, ప్రాణం. ఎలా చెప్తాం? పశువులకు కూడా ఆత్మ ఉందని అని చెప్తే ఏమని చెప్తాం మనం? ఇప్పుడు చూడండి, యోబుకి 10 మంది పిల్లలు చనిపోతే ఎంతమందిని ఇచ్చాడు? మళ్ళీ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ 10 మందిని 42వ అధ్యాయంలో చూసుకోండి.
అయితే పశువులు 3000 గాడిదలు చనిపోతే 6000 ఇచ్చాడు, ఒంటెలు 500 చనిపోతే 1000 ఇచ్చాడు. అవి డబుల్ ఇచ్చాడు. ఇవి మాత్రం అయితే ఇవి ఎప్పుడు నిరంతర జీవులు కదా. ఈ ఆత్మలు దేవుని దగ్గర ఉంటాయి. తర్వాత ఈ 10 మంది వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది అవుతారు? 20 మంది. డబుల్ ఆశీర్వాదం. సో కాబట్టి ఈ విధంగా మీరు ఎంత అవివేకులు అయితేరా, చదవండి 3వ వచనం మరొకసారి. మీరింత అవివేకులు అయితేరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చూసారా? అది కాబట్టి పరిశుద్ధాత్మను పొందిన మనము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. శరీరానుసారంగా నడుచుకోవడానికి వీలు లేదు. ఈ మన శరీరమే మన ఆత్మీయ జీవితానికి ఆటంకకరంగా ఉంటుంది. అందుకనే ఏ ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి కదా. అట్లాగే బలంలో కూడా పాలు పొందుతూ రావాలి. సో కనుక టైం అయిపోయింది కాబట్టి ఈ విధంగా చూడండి 4వ వచనం చదవండి. వ్యర్థముగానే మీ కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియ వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, విశ్వాసం రెండింటిని వేరు చేసుకోవాలి. క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమయ్యాం, రక్షణ పొందాం, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్పిన క్రియలు చేయాలి. ఏం చేయాలి? అది మామూలు ధర్మశాస్త్రం ఏదేదో చెప్తుంది, శరీర సంబంధమైన భూ సంబంధమైన చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ ఆరాధన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. దేని కొరకు? నాకు బంగ్లాలు అది ఇది కాదు. దేని కొరకు అండి? అందరూ రక్షణ పొందాలని చేయాలి. రక్షణ పొందిన వారు కూడా ఆత్మీయంగా స్థిరంగా బలంగా ఉండాలని ప్రార్థన చేయాలి. పరిచర్య చేసేవారు కూడా సరిగ్గా ఉండాలని ప్రార్థన చేయాలి. తర్వాత సువార్త ప్రకటించాలి. ఈ క్రియలు చేయాలి. అది విశ్వాసం లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, దానికంటే కూడా ఉన్నతమైన క్రియలు క్రీస్తు యేసులో చేయాలి. అయితే మన సొంత శక్తితో మనం చేయలేము, పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే చేయాలి. ఉదాహరణకు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు ఏమయ్యాడు? అది అపవిత్రుడయ్యాడు. అది కాబట్టి పాత నిబంధన ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తే అన్నది. ఇప్పుడు ఏంటంటే చూస్తే. అందుకనే ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆ ధర్మశాస్త్ర సంబంధులు యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే మీలో పాపం లేని వాడు అయ్యింది చూద్దాం ఒక రాయి వేసారండి ఎవరు? ఎందుకంటే వారి హృదయం వారిని బ్రేక్ చేసింది. యేసుప్రభు వంగినట్టు వంగి ఏదో రాస్తూ వారి పాపాలన్నింటినీ ఎవరిది వారికి చూపించాడు. చూపించిన వెంటనే ఏమైందంటే అందరూ పీచేమోడు. ఎవరున్నారండి? పాపే ఉంది, పాపాత్మురాలు ఉంది కదా. అది కాబట్టి అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను కదా, నేను ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఓకే, మనకు కూడా అదే హెచ్చరిక. కనుక ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే హెబ్రీయులు అంటే యూదా మతంలో నుండి వచ్చిన వారు, క్రీస్తులోనికి వచ్చిన వారు ఇటు కాకుండా అటు కాకుండా ఉంటే ఎప్పటికీ బలహీనులుగా ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము ఏ మతం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా విశ్వాస ధర్మాన్ని నెరవేర్చాలి, విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి, దైవాత్మ సహాయంతో చేయాలి, శరీరంలో ఉన్న చెడు క్రియలన్నింటినీ కూడా విసర్జించుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా చేసుకుంటూ జీవిత యాత్రను కొనసాగుతూ మనము వాక్యం యొక్క అనుభవ జ్ఞానంలో చాలండి. ప్రభు దీవించును గాక.